వచ్చింది. ఎస్ బ్రేకింగ్ ప్లీజ్. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5వ రౌండ్ పూర్తయ్యేసరికల్లా సుమారుగా 5వ రౌండ్లో కాంగ్రెస్కి 3178 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి. సో ఆధిక్యత. సో మొత్తంగా జూబ్లీహిల్స్ 5వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీకి 12,651 ఓట్లు ఆధిక్యం ఉంది అన్నీ కలిపి. సో 5వ రౌండ్ పూర్తయ్యేసరికల్లా 12,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ కొనసాగుతోంది. సో 5వ రౌండ్ రహమత్ నగర్కి సంబంధించి ఒక్కో డివిజన్కి 2 రౌండ్లు ఉంది కాబట్టి రహమత్ నగర్ మొదటి రౌండ్ పూర్తయింది. సో ఇంకా అధికారిక దీనికి సంబంధించి ప్రకటన వెలువడాల్సి ఉంది. సో 5వ రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి 3,178 ఓట్లు ఆధిక్యం ఓన్లీ 5వ రౌండ్లో మాత్రమే. ఓవరాల్గా 12,000 ఓట్ల ఆధిక్యం. సో దీనికి అధికారికంగా 2 రౌండ్లు మాత్రమే ఫలితాలు వెల్లడించింది ఇంకా ఎలక్షన్ కమిషన్. సో 5 రౌండ్ల వరకు ఇప్పటివరకు ఫలితాలు వచ్చాయి. సో 5 రౌండ్లలో 12,147 ఓట్లు 5 రౌండ్లు కలిపి 12,651 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. సో భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ బహుశా అటు ఇటుగా ఈ అన్ని రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి చూస్తే నవీన్ యాదవ్ అనుకున్నట్టుగా 40,000-45,000 ఓట్ల మెజార్టీ వస్తుందేమో మరి కాబోలు. సో 12,651 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 5 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 12,551. సో 12,651 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. సో ఇంకొక 5 రౌండ్లు మిగిలి ఉంది. ఏం జరగబోతోంది? ఎటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఆర్టీవీ చెప్పిందో ఎగ్జాక్ట్లీ అదే రిఫ్లెక్ట్ కానుంది. సో ప్రజల ద్వారా వాళ్ళు చెప్పినటువంటి అంటే డైరెక్ట్గా దీనికి వేసామని కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో హింట్ ఇచ్చారు. సో గ్రౌండ్ రిపోర్ట్ చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం అదే రిఫ్లెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు కాంగ్రెస్కి ఎక్కడ పట్టు ఉంది, ఏ డివిజన్లో పట్టు ఉంది అనేటువంటిది కూడా ముందుగానే చెప్పింది. యూసుఫ్గూడ, రహమత్ నగర్, తర్వాత వెంకటరావు నగర్, తర్వాత షేక్పేట్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వారు ప్రభావం చూపనున్నారనేటువంటి చెప్పడం జరిగింది. సో అదే కనిపిస్తూ ఉంది. రౌండ్కి కాంగ్రెస్కి సంబంధించిన మెజారిటీ పెరుగుతూ పోతూ ఉంది. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద భారీగా భద్రత పెంచే ప్రయత్నం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది ఆల్రెడీ. కాంగ్రెస్ లీడ్ పెరుగుతుండటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇక్కడికి చేరుకుంటున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరించి సెక్యూరిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే మొన్న ఆల్రెడీ ఆందోళన కొనసాగింది నవీన్ యాదవ్ ఆఫీస్ ముందు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లేకుండా సెక్యూరిటీ పెంచారు. మఫ్టీలో ఉన్నటువంటి వాళ్ళు మార్షల్స్ కానీ తర్వాత సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులు కానీ భద్రత పెంచినటువంటి పరిస్థితి ఉంది. 144 సెక్షన్ ఆల్రెడీ ఇక్కడ అమల్లో ఉంది. 1 గంట సమయంలో కాస్త ఆందోళన చేయడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి రానున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ముందే ఈ యూసుఫ్గూడ మెట్రో స్టేషన్ వచ్చే కంటే ముందుగానే అక్కడే ఆల్రెడీ పికెటింగ్ పెట్టారు. అక్కడే చూస్తూ ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నాయి. మొత్తానికి 12,000కు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా పూర్తి స్థాయిలో రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి ఖచ్చితంగా భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూసుకుపోయే అవకాశం ఉంది. ఒకవైపు బీహార్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టిస్తూ ఉంటే తెలంగాణలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తూ ఉంది. లీడ్లో ముందుకు పోతూ ఉంది. మొదటి నుంచి కూడా ఒక్క రౌండ్లో మినహాయించి అన్ని రౌండ్స్లో ఎప్పటివరకు కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బయట జరిగిన ప్రచారం అంటే సర్వే రిపోర్ట్స్, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్లీ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా దాటి ముందుకు వెళ్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా 5,000, 10,000 ఈ రకంగా అంతమేరే చెప్పారు. ఆల్రెడీ ప్రస్తుతం కేవలం ఈ 5 రౌండ్లు కంప్లీట్కే 12,000 మెజార్టీ ఉంది. ఇంకొక 5 రౌండ్లు ఉన్నాయి కౌంటింగ్ సంబంధించి. 5 కూడా కలుపుకుంటే దాదాపు 25,000 నుంచి 35,000కు పైగా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ పెరుగుతుంటే సెక్యూరిటీ కూడా ఇక్కడ పెరుగుతూ పోతున్నటువంటి సిచ్యువేషన్. ఆల్రెడీ నవీన్ యాదవ్ ఇంటి దగ్గర భద్రత పెంచారు, ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. సో ప్రస్తుతం ఇది సిచ్యువేషన్. 6th రౌండ్ కౌంట్ స్టార్ట్ అయ్యేందుకు కొద్దిసేపట్లోనే ఆ వివరాలు కూడా రానున్నాయి. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఇది యూసఫ్గూడ దగ్గర కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి కౌంటింగ్ కేంద్రం దగ్గర సిచ్యువేషన్. సో కొంత ఉత్కంఠ రేపుతోని సెక్యూరిటీని పెంచేశారు. సో మధు, బీజేపీ కంప్లీట్గా ఒక డౌన్ఫాల్ వాష్ అవుట్ అని చెప్పాలి. సో ఆల్మోస్ట్ ఇంకా అది 10,000 దాటనే లేదు. సో బీజేపీ ఫెయిల్యూర్ పైన అక్కడ ఏదైనా విశ్లేషణ జరుగుతుందా? బీజేపీ నాయకులు ఎవరైనా కనబడుతున్నారా?
డిపాజిట్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే మొదటి నుంచి కూడా చర్చ జరిగినట్టు ప్రజలు డిసైడ్ అయినట్టుగానే ఇది ట్రయాంగిల్ ఫైట్ కాదు, డ్యూయల్ ఫైట్ అనేటువంటిది ఫలితాలు వస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది డ్యూయల్ ఫైట్, ఇద్దరి మధ్య పోటీ, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పోటీ మారినటువంటి పరిస్థితి. దీంట్లో చాలా సమీకరణాలు ఉన్నాయి. ఒకటి, ప్రభావవంతంగా ఒక డబ్బులు పంపిణీ 2500 చీర పంపిణీ, ఇదొక మేజర్ ఎఫెక్ట్ కాగా ముఖ్యమంత్రి గ్రౌండ్లో ప్రచారం చేయడం ఒకటి, తర్వాత బీసీ అభ్యర్థి అనేటువంటి ప్రచారం, లోకల్ అనేటువంటి ప్రచారం ఒకటి, తర్వాత ఇంకా క్షేత్రస్థాయిలో ఎంఐఎం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా మద్దతు తెలపడం, ఇవన్నీ కూడా ప్లస్ అయినాయి. చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. కాంగ్రెస్ పార్టీ లీడ్లో వెళ్ళడానికి గల అంశాలలో వివరిస్తే, సో బీఆర్ఎస్ యాక్చువల్గా ముందు వరుసలో ఉన్నటువంటి సిచ్యువేషన్, ప్రచారంలో ఒక రౌండ్ ప్రచారం ముందే కంప్లీట్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన కంటే ముందుగానే. కానీ సెకండ్ రౌండ్లో కూడా పూర్తి కంప్లీట్ చేసుకున్న చతికిల పడిపోయినటువంటి పరిస్థితి, పోల్ మేనేజ్మెంట్ అంశము, తర్వాత కొన్ని అంశాలు, సల్మాన్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ రిజెక్ట్ అయినటువంటి అభ్యర్థిని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకోవడం బీఆర్ఎస్కు పెద్ద మైనస్గా మారినటువంటి పరిస్థితి. అన్నీ తానే కేటీఆర్ వివరించినా కూడా కొన్ని కామెంట్స్తో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడము, తర్వాత అభ్యర్థి వీక్ అనేటువంటి ప్రచారం ప్రజల్లోకి పెద్దగా వెళ్ళడము, మాగంటి మీద గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత, 3 సార్లు ఆయన ఎమ్మెల్యే ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు, సంక్షేమ పథకాలు అందరికీ అందించలేకపోయారు అనేటువంటి ఒక ప్రచారం. ఇవన్నీ ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, అభివృద్ధి కావాలంటే రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ అయినా, లైట్ అయినా, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలు అందాలన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉండాలంటే ప్రజల డిసైడ్మెంట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైపే జూబ్లీహిల్స్ ప్రజలు నిలిచారు అనేటువంటిది ఇప్పటి వరకు అందినటువంటి ఫలితాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇంకా 5 రౌండ్స్ మిగిలే ఉన్నాయి. 5 రౌండ్స్లో ఫలితాలు తారుమారేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. కానీ చూడాలి